పొదరిల్లు సీరియల్ స్టార్ మా ప్రేక్షకులని విశేషంగా ఆకట్టుకుంటోంది. వారం వారం పొదరిల్లు సీరియల్ టీఆర్పీ ఇంక్రీజ్ అవుతూ వస్తోంది. ప్రస్తుతం పొదరిల్లు సీరియల్ టీఆర్పీ 9 దాటి 10ని చేరుకోబోతోంది. పొదరిల్లు సీరియల్ ప్రస్తుతం ట్రాక్ చూస్తే ప్రస్తుతం చక్రి ఇంట మహా అడుగు పెట్టింది. పోలీస్ స్టేషన్ లో భూషణం నుండి తప్పించుకోవడానికి అనుకోని పరిస్థితుల్లో చక్రి చేత తాళి కట్టించుకుంటుంది మహా. అలా చక్రిని పెళ్లాడుతుంది మహాలక్ష్మి. మహా దృష్టిలో ఇది ఒక ఫేక్ పెళ్లి. అయితే చక్రి దృష్టిలో మాత్రం ఇది తనకి నిజం పెళ్లి అన్నట్లుగానే ఫీల్ అవుతున్నాడు. ఇక పెళ్లైన తర్వాత ఇద్దరు కలిసి ఇంటికి వెళ్లే సీన్ కూడా వచ్చేసింది. ఇంటికి వెళ్ళగానే మహాకి చక్రికి హారతిస్తున్న గాయత్రి చేతిలోని తట్టని విసిరి కొడుతుంది తాయారు. ఆరంభంలోనే తాయారుని చూసి అవాక్కవుతుంది మహా. అలాగే తాగుబోతైన నారాయణుని చూసి కూడా అవాక్కవుతుంది. చక్రి ఇంట అడుగు పెట్టగానే నేను ఇక్కడ నుండి వెళ్లిపోవాలి అని మొదలు పెడుతుంది మహా. అయితే ఇష్టం లేని అమ్మాయిని ఎంతో ఇష్టంగా పెళ్లి చేసుకుని చక్రి తన ఇంటికైతే తీసుకొచ్చాడు. 9:30 స్లాట్ లో 9 టీఆర్పీ రావడం మామూలు విషయం కాదు. పొదరిల్లు సీరియల్ కి ఈ వారం టీఆర్పీ చూస్తే అర్బన్ ప్లస్ రూరల్ లో 9.42 టీఆర్పీ దక్కింది. ఇక అర్బన్ వైపు 8.92 టీఆర్పీతో విజయవంతంగా పొదరిల్లు సీరియల్ వీక్షకులని అలరిస్తోంది. పొదరిల్లు సీరియల్ ఇంకా ప్రైమ్ స్లాట్ లో అంటే 8:30 PM లో కానీ పడి ఉంటే ఇంకా ఈ సీరియల్ కి ఎక్కువ టీఆర్పీ వచ్చేది. మరి 9:30 స్లాట్ లో ప్రస్తుతం 9.42 టీఆర్పీని అందిస్తున్న పొదరిల్లు సీరియల్ గుండె నిండా గుడి గంటలు సీరియల్ కి సమానంగా రాబోయే రోజుల్లో వస్తుందా? తనకి ఏమాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకున్న మహా మనసులో చక్రి ఎలా చోటు సంపాదించుకోబోతున్నాడు? ఇంట్లో వాళ్ళందరికీ మహా ఎలా దగ్గర కాబోతోంది? మాధవ, కేశవ అలాగే కన్నా ముగ్గురు మహాకి ఎలా దగ్గర కాబోతున్నారు? మహా రాబోయే ఎపిసోడ్స్ లో మాధవని తన సొంత అన్నయ్యలా అనుకుంటుంది. ఆ అన్నా చెల్లెళ్ల బంధం ఎలా ఉండబోతోంది? ఈ ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ ని పొదరిల్లు సీరియల్లో మిస్ కాకుండా చూడండి. చక్కటి కథా కథనాలతో తెలుగు ప్రేక్షకులని సైతం విశేషంగా అలరిస్తున్న పొదరిల్లు సీరియల్ ని రెగ్యులర్ గా మీరు ఫాలో అవుతున్నారా? కామెంట్ చేయండి. పొదరిల్లు సీరియల్ ఇంతటి విజయాన్ని పొందినందుకు సీరియల్ టీం అందరికీ మనం శుభాకాంక్షల్ని తెలియజేద్దాం. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని యాక్టివేట్ చేయండి.